ఎదురుగా చూసినప్పుడు ఉన్న ప్రేమ చూడనప్పుడు కూడా ఉంటే బాగుండేది. ఉన్నామో పోయామో అని కూడా పట్టించుకోకుండా. ప్రేమకేం తక్కువ అమ్మా, కావాల్సినంత ఉంది. మీ కళ్ళకి తెలియటం లేదు. మిమ్మల్ని తలుచుకుని ఏడని రోజంటూ లేదు తెలుసా. నన్ను తలుచుకుని ఎప్పుడైనా ఏడ్చారు, తెగ తిట్టుకుని ఉంటారు కదక్క. నువ్వేం చేసావు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను బాబాయ్ కొట్టుకి, ఒక్కసారి లైన్లోకి వచ్చావా? నువ్వు వద్దనుకున్నావు కదా. నాన్నలా ఉన్నారమ్మా? రైల్వే హాస్పిటల్లో పడున్నారు. ఏమ్మా, ఏమైంది? నాకేం తెలుసు? నేనేమన్నా చదువుకుందానా? అదేంటి ఏమన్నారే? డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ, జాండీస్ అని చెప్పారా? వెంటనే డయాగ్నోస్ చేశారా? ఎందుకు మా హాస్పిటల్ అడ్మిట్ చేశారు? నాన్న నేను వెంటనే చూడాలి. మనిద్దరం కలుసుకున్నట్టు ఆయనతో అనుకో. నిన్ను చూస్తే చాలా ఆయన కోలుకుంటారు. కన్న తండ్రిని ఒకసారి చూసి వెళ్ళమని అడగడానికి వచ్చాను. హాయ్ కార్తిక్. కార్తిక్, హే, ఇంకా డ్యూటీకి వెళ్ళేదా? మా నాన్న ఒంట్లో బాగాలేదట. మనం వెళ్ళి. మనకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు నువ్వు, నీకు నేనే, నువ్వేగానో. ఆయన రైల్వే హాస్పిటల్ అడ్మిట్ చేశారట. నీకెవరు చెప్పారు శాంతి? ఎవరు చెప్తారు? నీకెవరు చెప్పింది? అమ్మ చెప్పింది. ట్రైన్లో మీట్ అయింది. ఇంటికి కూడా రాకుండా నాకు తెలియకుండా నీకు చెప్పిందా? కార్తిక్, నేను చెప్పేది కొంచెం విను కార్తిక్. ఆయన ఒక ఆర్డినరీ రైల్వే ఎంప్లాయీ. కష్టపడి అప్పు చేసి నన్ను డాక్టర్ని చేశారు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదన్నప్పుడు నేను వెళ్ళకపోతే డాక్టర్ చదివి ఏం ప్రయోజనం? సరే, నువ్వు వెళ్ళి ఆయన చూసిరా, కానీ నేను రాను. నాకోసం ఈ మాత్రం చేయలేవా కార్తిక్? ప్లీజ్. శాంతి, నా పరువు మర్యాద వదులుకుని అక్కడికి రానా? ఆయన చెయ్యెత్తి నన్ను కొట్టాడు, అది నేను మర్చిపోలేను. నన్ను మా నాన్న కూడా కొట్టలేదు. ఆయన మొహం చూసే కంటే గొంతు పీసుకుని చావటం అయ్యాం. ఈ ప్రపంచంలో నాకు కావాల్సిన వాళ్ళు 10 మంది కూడా లేరు. అందులో నీ కోసం వాళ్ళని, వాళ్ళ కోసం నిన్ను వదులుకోమంటే ఎలా? శాంతి, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. వాళ్ళు కావాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వెళ్ళు. తిరిగి వస్తావో రావో అది నీ ఇష్టం, కానీ నన్ను మాత్రం వదిలే ప్లీజ్. సారీ గాయస్, నేను ఒక పెళ్లి చేసుకుని అల్లాడిపోతున్నాను. ఒక్కొక్కళ్ళు 2-3 పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటున్నారు? రోహిత్ చేసుకుంటాడు చూడు. రెండా మూడా? మీ నాన్నగారికి ఎలా ఉంది? ఏమో నాకేం తెలుసు. అదేమిటి, నేను వెళ్ళి చూసిరమన్నానుగా. గొంతు పిసుకుని చావడున్నాయో అన్నావుగా. సరే, రేపిద్దరం వెళ్ళొద్దాం. వద్దు కార్తిక్, నిన్ను గౌరవించి నా ఇంటికి మనం వెళ్ళొద్దు. ఆ సంగతి వదిలే, రేపు పొద్దున్నే వెళదాం. శాంతి, నువ్వు లోపలికి వెళ్ళి చూసిరా, నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు కూడా రా, మనం సంతోషంగా ఉంటావు, ఆయన చూస్తారు. నిజంగా సంతోషంగా ఉన్నావా? తన్నులు తింటావు. కార్తిక్, ఆయన ఏదైనా కోపంగా మాట్లాడితే నువ్వు అబద్ధం చేసుకోకదు. ఆయన మళ్ళీ నన్ను కొట్టినా ఏమనుకోను, ఓకే? తమ్ముడు అని పిలవను. అయ్యయ్యో,
ఏమి నిన్ననే రాకూడదా? నా తమ్ముడిని ప్రాణాలతో చూసేదానివే. అయ్యో నా తమ్ముడు నిన్ను డాక్టర్ని చదివించాలని రక్తం దారిపోసాడే. చూసావే నా తమ్ముడు పోయాడే. నన్నేం అడగొద్దయ్యా, నా తమ్ముడే పోయాడు. ఇంక నేనేం చెప్తాను? ఏమే మీ నాన్నకు నువ్వే చిన్న కూతురు వచ్చింది నాన్న. శాంతి వచ్చింది నాన్న. కళ్ళు తెరిచి చూడు నాన్న. మన ఇంటికి వచ్చింది నాన్న. చూడు నాన్న, కళ్ళు తెరిచి చూడు నాన్న. నాన్న చూడు. నన్నెందుకమ్మా కన్నారు? ఎందుకమ్మా ఇంత ప్రేమగా పెంచారు? మిమ్మల్ని మొదటిసారి ఎదిరించి మాట్లాడినప్పుడు కాళ్ళు చేతులు వెరకొట్టి బొమ్మలు పడేస్తే ఇలా జరిగి ఉండేదా? ఎందుకు నాన్న నన్ను ఇంట్లోంచి బయటకు గెట్టేశారు? మీ తప్పే. నేను డాక్టర్ అవ్వాలని కలలు కన్నారు. నాన్నకు అది తప్ప వేరే ఆశ లేదు. ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను లేననుకున్నారా? నీకెందుకే పెళ్లి పెటాకులను కొట్టి ఇంటికి తీసుకురాకుండా ఎందుకమ్మా నన్ను వదిలేశారు? నాన్నకు నా మీద అంత కోపమా? నా మొహం చూడకుండా వెళ్ళిపోయారు. నేను తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. అమ్మా, నాన్నతో నన్ను క్షమించమని చెప్పమ్మా. అమ్మా, నువ్వైనా నన్ను క్షమించానని ఒక్కసారి చెప్పమ్మా. అమ్మ, కనీసం నువ్వైనా. అక్కర్లేదు. నువ్వెన్నన్నా ఒక్క నిమిషం మీ నాన్నగారిని ప్రాణాలతో మళ్ళీ నా ముందు నిలబెట్టగలవా? నీ వల్ల కాదు కదా. మరి మాట్లాడుకో, వెళ్ళిపో. చనిపోయిన వాళ్ళింట్లో వెళ్ళొస్తానని చెప్పకూడదు. పో.